హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే నేను తీసుకున్న కొన్ని పూజా సామాగ్రి అయితే మీకు చూపిస్తాను. వీటిల్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ముందుగా అయితే నేను ఇక్కడ చూపిస్తుంది ఒక బ్యాక్ డ్రాప్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మంచి పింక్ కలర్లో వస్తుందండి. మధ్యలో రంగోలీ డిజైన్ లాగా వచ్చింది. క్లాత్ కూడా చాలా స్మూత్ క్లాత్ అండి. చాలా బాగుంది. అయితే ఈ బ్యాక్ డ్రాప్ అన్ని బ్యాక్ డ్రాప్స్ లాగా అంత పెద్ద సైజు అయితే కాదండి. ఇది కాస్త చిన్న సైజు, అంటే ఇది 5x5 వస్తుంది. దీన్ని మనం బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్గా డెకరేషన్ చేసుకోవచ్చు, లేదంటే పూజా పీఠం పైన కూడా దీన్ని వేసి పూజా సామాగ్రి అన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే పూజ చేసేటప్పుడు పీఠం పైన కూడా వేసుకోవచ్చు అండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇదైతే చాలా బాగుందండి. మెయిన్ నాకైతే సైజు నచ్చిందండి. అంత పెద్దది కాకుండా మరీ అంత చిన్నది కాకుండా కరెక్ట్గా మనకి పూజలో వాడుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంకా మధ్యలో రంగోలీ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా వస్తుందండి. మధ్యలో రంగోలీ లాగా డిజైన్ వస్తుంది. చూడటానికి అయితే చాలా బాగుంది కదా. ఇంకా కింద సైడు ఇంకొక బ్యాక్ డ్రాప్ వేస్తాను కదండి, గ్రీన్ కలరు. ఇది కూడా నేను వీరి దగ్గర తీసుకున్నాను. ఇంతకీ ఇవి ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా. ఇవి నేను కేవీఎస్ కలెక్షన్ వారి దగ్గర నుంచి అయితే తెప్పించుకున్నానండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే తెప్పించుకున్నాను. వీరి దగ్గర అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయండి. నేను చెప్పడం కాదు, మీరే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే మీకే తెలుస్తుంది. చాలా బాగుంటాయండి. మనకు అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్కే వీరు సేల్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే హోల్సేల్ ప్రైసెస్కే వీరు మనకి అందిస్తారండి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను పూలదండలు తీసుకున్నానండి. నా దగ్గర అయితే ఎక్కువ పూలదండలు అయితే లేవు. అంటే మా పూజా మందిరంలో డెకరేషన్కి నేను వాడుతున్నవే మళ్ళీ ఇక్కడ పూజకి కూడా నేను తెచ్చి పెడుతూ ఉంటాను. అందుకని నా దగ్గర ఎక్కువ లేవు. అందుకని నేను ఈ సంపంగి పువ్వుల మాలను అయితే నేను తీసుకున్నాను. ఇవి మొత్తం ఇలా 5 దండలు తీసుకున్నానండి. ఇవి మనం ద్వారబంధం దగ్గర అయినా, లేదంటే పూజా మందిరంలో అయినా, లేదంటే మనం పూజ చేసే చోట అయినా ఎక్కడైనా సరే డెకరేషన్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఈ పూలదండలు కూడా మనకి క్లాత్తో వస్తాయండి. అందుకని మనం వీటిని వాడుకోవచ్చు. అలాగే ఒకవేళ పాడైతే మనం వీటిని వాష్ కూడా చేసుకోవచ్చు. అందుకనే నేను ఇవి తీసుకున్నాను. అయితే ఇవి ఇంకొకసారి ఎప్పుడైనా సరే మీకు పెట్టి చూపిస్తానండి. ఇంకా తర్వాత ఇక్కడ నేను గౌరీదేవి అమ్మవారి ఫేసులు తీసుకున్నానండి. 2 తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి గౌరీదేవి అమ్మవారి ఫేసులు. చూడండి అమ్మవారి ఎంత కలగా ఎంత అందంగా ఉన్నారో కదా. ఇలా అమ్మవారిని అందంగా డెకరేట్ చేశారండి. అందుకే నాకు చాలా బాగా నచ్చాయి. ఇలా చుట్టూ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. అలాగే అమ్మవారికి చీర కట్టినట్టుగా కూడా ఈ విధంగా డెకరేట్ చేశారు. అయితే వీటిని మనం పూజలో పెట్టుకోవచ్చు, లేదంటే తులసి కోట దగ్గర పెట్టవచ్చు. లేదు అంటే దీపపు కుందులు ఉంటాయి కదండి, ఆ దీపపు కుందులకి కూడా మనం దీన్ని పెట్టచ్చు. ఇంకా దీనికైతే బ్యాక్ సైడ్ ఇలా కార్డ్బోర్డ్ లాగా ఉంటుందండి. అయితే ఇది చాలా థిక్ కార్డ్బోర్డ్ అండి. చాలా గట్టిగా ఉంటుంది. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కిందని మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చారండి. అంటే దేనికైనా సరే కట్టుకొని డెకరేషన్గా వాడుకోవచ్చు. లేదంటే గౌరీదేవి అమ్మవారిని పూజలో పెట్టుకొని పూజ కూడా చేసుకోవచ్చు. డెకరేషన్ పర్పస్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అందుకని నేను ఇక్కడ 2 గౌరీదేవి అమ్మవారి ఫేసులు అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ నేను చూపించబోయే ప్రోడక్ట్ నాకు నచ్చిన ప్రోడక్ట్ అండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి అరటి చెట్లు. అయితే ఇవి అంత పెద్ద అరటి చెట్లు అయితే ఏమీ కాదండి. కాస్త చిన్నగానే ఉంటాయి. మన దగ్గర ఏవైనా చిన్న చిన్న ఐడల్స్ ఉంటాయి కదండి, విగ్రహాలు, వాటి పక్కన పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అందుకనే నేను ఇవి తీసుకున్నాను. చిన్న సైజులో సేమ్ చూడటానికి అరటి చెట్లులానే ఉంటాయండి. దీనికి ఇలా కింద సైడు స్టాండ్ కూడా ఉంటుందండి. ఇవి చాలా బాగా నించుంటాయి. మనకి ఆర్టిఫిషియల్ బనానా ట్రీస్ మార్కెట్లో దొరుకుతాయి కదండి. అయితే అవి కాస్త ఎక్కువ ప్రైస్. అంత ప్రైస్ పెట్టి కొనలేమని అనుకునే వారికి ఈ బనానా ట్రీస్ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయండి. వీటి ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా తర్వాత శంకు చక్రాలండి. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. నాకు ఎందుకో తెలీదు, శంకు చక్రాలు ఎన్ని రకాలు ఉన్నా సరే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. అయితే ఇవి కొంచెం డిఫరెంట్ అండి. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయండి. ఏదైనా మనం పెద్దగా పూజలు పెట్టుకుంటాం కదండి, గ్రాండ్గా సత్యనారాయణ వ్రతం కానీ, లేదంటే 7 శనివారాల వ్రతంలో కానీ, లేదంటే పూజా మందిరంలో అటు ఇటు కానీ ఎక్కడైనా సరే పెట్టుకుంటే హైలైట్ అయిపోతాయండి. మొత్తం పూజా మందిరంలోనే హైలైట్గా కనిపిస్తాయి. అందుకే తీసుకున్నాను. ఇక్కడ దీనిపైన అంతా కూడా మనకి ఇలా వర్క్ ఉంటుందండి. స్టోన్ వర్క్, అలాగే స్టోన్ చైన్ వర్క్ అంతా కూడా వర్క్ చేసి మనకి ఇలా మంచి గోల్డెన్ కలర్, పింక్ కలర్తో మనకి ఈ శంకు చక్రాలు అయితే వస్తాయి. ఇంకా దీనికి కింద సైడ్ ఒక స్టాండ్ కూడా ఇచ్చారండి. అంటే ఇవి నించోవాలి కదా, అందుకనే ఈ స్టాండ్ కూడా దీనికి అటాచ్ చేసి పంపిస్తారు.
ఇది కూడా కార్డ్‌బోర్డ్‌తోనే తయారు చేశారండి. కానీ చాలా గట్టి మెటీరియల్ అండి. అసలు దీన్ని చూస్తుంటే నాకు వుడ్‌తో తయారు చేసినట్టుగా అనిపిస్తుంది. 2 శంకు చక్రాలు కూడా చాలా బాగున్నాయండి. మనకి రాబోయే రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఇంకా ధనుర్మాసం అవన్నీ కూడా స్వామివారికి సంబంధించిన పూజలే కదండీ! ఏదో ఒక పూజలో పెట్టి మీకు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ జర్మన్ సిల్వర్‌లో ఉన్న ఒక ఐటెమ్ అయితే తీసుకున్నానండి. నా దగ్గర సిల్వర్ ఐటెమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. మీకు తెలిసే ఉంటుంది. నేను పూజలో ఎక్కువగా సిల్వర్ ఐటెమ్స్ అనేవి పెట్టను. ఎక్కువగా బ్రాస్ ఐటెమ్స్ తీసుకుంటూ ఉంటాను. అయితే సిల్వర్ ఐటెమ్స్ కొంచెం ప్రైసెస్ ఎక్కువ కదండీ! అందుకనే దానికి తగినట్టుగానే మనకి ఈ జర్మన్ సిల్వర్‌లో మనకి దొరుకుతాయి. ఈ జర్మన్ సిల్వర్‌లో ఉన్న ఆవు దూడ బొమ్మనైతే తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదండీ! ఇది కూడా చాలా బాగుంది. ఇది అంత చిన్న సైజ్ అయితే కాదండి. ఇది కూడా కాస్త పెద్దగానే ఉంటుంది. కొంచెం బరువుగా ఉంది. మనం సిల్వర్‌ని ఎలా మెయింటైన్ చేస్తామో అలానే దీన్ని కూడా మెయింటైన్ చేయాలండి. ఇక్కడ ఆవు పైన ఫ్రంట్ సైడు వినాయకుడి బొమ్మ వచ్చిందండి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది. పూజా మందిరంలో తప్పకుండా ఆవు దూడ బొమ్మనైతే పెట్టుకోవాలండి. నేనైతే ఈ జర్మన్ సిల్వర్‌లో ఉన్న ఈ ఆవు దూడనైతే తీసుకున్నాను. ఇంకంతేనండి. ఇవన్నీ కూడా నేను ఒకేసారి తెప్పించుకోలేదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకునేవే. అన్నీ నేను వీరి దగ్గరే తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి చూపించాను. ఇవన్నీ కూడా కేవీఎస్ కలెక్షన్ వారి దగ్గరైతే ఉన్నాయండి. మీకు ఒకవేళ నచ్చాయి, మీకు కూడా కావాలి అని అనుకుంటే తీసుకోండి. దీంట్లో ఎలాంటి బలవంతం ఏమీ లేదు. మళ్ళా దీనికోసం ఎలాంటి బ్యాడ్‌గా కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ వీరి దగ్గర చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను. వీరి కాంటాక్ట్ నంబరు, అలాగే వాట్సాప్ నంబరు అన్నీ కూడా, ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఒకసారి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. వీటిల్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.